అదిగోండి గాయస్, అక్కడ కనపడుతుంది కదా శ్రీరంగం గోపురం. అదిగోండి అరుణాచలం కొండ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడికి 145 రావాల్సింది, బట్ 541కి అయితే వచ్చింది. 4 minutes తక్కువ, 4 hours. ఓవరాల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆల్మోస్ట్ 4 hours మాత్రం డిలే చేసేసింది, కంప్లీట్గా రాడ్ పెట్టేసింది. తేజస్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశాను నేను. ఈ స్టేషన్లో మన ట్రైన్లో నుంచి ఒక్కరు కూడా దిగలేదు. ఈ స్టేషన్లో నుంచి మన ట్రైన్లోకి ఒక్కరు కూడా ఎక్కలేదు. ఇంతసేపటి నుంచి మన ట్రైన్ కోసం ఒక ట్రైన్ అయితే పక్కన పెట్టడం చూసా మార్నింగ్ నుంచి. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రేణిగుంట రైల్వే స్టేషన్. ఈరోజు నేను రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి శ్రీరంగం వరకు కొత్త ట్రైన్ జర్నీ ఒకటి చేయబోతున్నానండి. కాకపోతే ట్రైను రక్త కన్నీరు కనిపించేసింది నాతోటి. ఎందుకంటే 4.5 గంటలు డిలే, ఆల్మోస్ట్ 4 to 4.5 hours డిలేస్. ఇక్కడ పెడుతున్నాను చూడండి. అమ్మో బీభత్సం భయానకం. వచ్చేసి సికింద్రాబాద్ కొల్లం ట్రైన్, స్పెషల్ ట్రైన్ ఇది. సో లోపలికి వెళ్ళి నేను మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో నేనైతే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకుని ఉన్నాను. రేణిగుంట రైల్వే స్టేషన్ టర్మినల్ అయితే సూపర్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, రేణిగుంట రైల్వే స్టేషన్ టర్మినల్ లోపల అయితే అదిరింది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఆటోమొబైల్ క్యారియర్ ఒకటి ఉంది. సో మొత్తం బ్లూ కలర్ కోచెస్ తోటి సూపర్గా ఉంది. ఎన్ని రోజుల తర్వాత చూసాను నేనైతే బ్లూ కలర్ కోచెస్. రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చి అవుతుంది మన ట్రైన్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఈ ట్రైన్ ఎంత విచిత్రంగా ఉందంటే, ఇక్కడ చూడండి, ఇది ఆటోమొబైల్ క్యారియర్ కదా, ఇక్కడ మళ్ళీ దీనికి ఏసీ కోచెస్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ గూడ్స్, ఇది ట్యాంకర్ ఉంది, ఆయిల్ ట్యాంకర్, క్రూడ్ ఆయిల్ ట్యాంకరు. అక్కడ మళ్ళీ ఇంకా వ్యాప్ 5 లోకోమోటివ్ ఉంది చూడండి అక్కడ. ఇది పరిస్థితి వస్తుంది బాబోయ్. ఇదే మన ట్రైన్, కొల్లాం స్పెషల్ ఫేర్ శబరిమల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ టు కొల్లాం. వద్దా అన్నట్టు వస్తుంది. వ్యాగ్ 9, వ్యాగ్ 9 విజయవాడ లోకోమోటివ్. ఇది కోచ్ పొజిషన్ చేయలేదు, ఏమీ లేదు. మంది వచ్చేసి S6. నడుచుకుంటూ వెళ్తా ఉన్నా, ఎక్కడ ఆగితే అక్కడెక్కడమే. చూడండి పాపం అందరి పరిస్థితి అది, పరుగులు. ఓన్లీ గుడ్డిలో మెల్లలాగా ICF కోచెస్. సో అది కొంచెం పాత కోచ్ అయినా ఇది కొంచెం కొత్త కోచ్. ఇదే మంది S6 కోచ్ అయితే చాలా కొత్త కోచ్. ఇది మనది. క్లారిటీతో చెప్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్. ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం మనము. 8:05కి రావాల్సిన ట్రైను 11:16కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 hours 10 minutes డిలే అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 10 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మ్యాటర్ మొత్తానికి. మళ్ళీ ఇక్కడ కూడా 7 minutes డిలే అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి. రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. బాయ్ రేణిగుంట రైల్వే స్టేషన్, మళ్ళీ కలుద్దాం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాట్పాడి. రేణిగుంట నుంచి అప్రాక్సిమేట్గా 125 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. కాట్పాడి ఏంటంటే వయా తిరుపతి, చిత్తూరు పైగా కూడా ఒక ట్రాక్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ ట్రాక్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం వెళ్తుంది వయా పుత్తూరు అండ్ నగిరి పైన వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నాయి చూడండి 2 ట్రాక్లు. ఈ 2 ట్రాక్లు కూడా తిరుపతి ట్రాక్లు ఇవి. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళకుండా ఇటు డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇలాగే వచ్చినట్టుంది భయ మొత్తం సికింద్రాబాద్ నుంచి. ఇదే స్పీడ్తో వెళ్తున్నాడు. సిగ్నల్ ఇష్యూవా ఏంటి, పాసింగా క్రాసింగా, ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 88-90 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తుంది. సో చూద్దాం మధ్యలో ఏమన్నా పెరుగుద్దాము. మనమైతే తమిళనాడులోకి ఎంటర్ అయ్యి చాలాసేపు అయింది. ఇది వచ్చేసి అరక్కోణం అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనము. మన ట్రైన్కి స్టాపింగ్ లేదు కానీ ఆగుతుంది, సిగ్నల్ ఇష్యూ. ఇదే పరిస్థితి. అరక్కోణం దగ్గర అయితే ఆపేశాడు. ఇక్కడే ఉంది. మొత్తానికి ఒక 10 నిమిషాలు బ్రేక్ తర్వాత అయితే మన ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడ ముందు ఒక ట్రాక్ ఉంది. సో ఆ ట్రాక్లో వేరే ట్రైన్ అయితే వెళ్ళిందనమాట, అది క్రాస్ అయింది. సో దానికోసం అని చెప్పి మన ట్రైన్ ఆపారు. 10 minutes తర్వాత మూవ్ అయింది. ట్రైన్ లెంత్ చూపించలేదు కదా మీకు ఇంతవరకు. అక్కడ వెళ్తుంది కదా లోకోమోటివ్, అక్కడి నుంచి చివరకు ఉంది. చాలా పెద్ద ట్రైన్. ఈ ట్రైన్కి ఇప్పుడు ప్యాంట్రీ కార్ అయితే లేదు. అగైన్ సేమ్ సిచ్యువేషన్. ప్రజెంట్ ఇప్పుడు ముకుందరాయపురం అనేటువంటి ఊరు దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు సిగ్నల్ ఇష్యూ, ఆపేస్తున్నాడు. రఫ్గా మన ట్రైన్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 3 hours 20 minutes డిలే అయితే నడుస్తుంది. అది పరిస్థితి.
సో ఇంకా స్పెషల్ ట్రైన్ అంటే మామూలే. ఓకే, కాట్పాడిలో దీని చరిత్ర ఏందనేది మొత్తం చెప్తా. సో రేణిగుంటలో చెప్పలేదు కదా. ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇట్స్ ఎ షార్ట్ బ్రేక్. అమ్మ బాబోయ్, స్టాపుల మీద స్టాపులు. స్పెషల్ ట్రైను రక్త కన్నీరు కార్పిచ్చేస్తున్నాం మా దగ్గర. అబ్బా, ఎన్నో యుద్ధాల తర్వాత మొత్తానికి మన ట్రైన్ అయితే మనం ఎక్కిన దగ్గర నుంచి ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చింది. అంటే రేణిగుంట నుంచి కాట్పాడికి అయితే వచ్చింది. ఇప్పుడే ఎంటర్ అవుతుంది స్టేషన్ లోపలికి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే మన ట్రైన్ వచ్చింది. టైం వచ్చేసి 1:47. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా? 10:08కి రావాల్సింది 1:43కి అయితే వచ్చింది. చుక్కలు అలాగే చూపించింది ఇది. అఫీషియల్గా మన ట్రైన్కి ఇక్కడ ఉన్న స్టాప్ వచ్చేసి 2 minutes, కానీ ఎన్ని నిమిషాలు అవుతుందో తెలీదు. ఆల్మోస్ట్ నియర్ బై 4 hours ఉంది డిలే. ఇంటర్వ్యూలు ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనే తలుచుకుంటేనే భయానకం. సికింద్రాబాద్ నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు 07175 అండ్ కొల్లం టు సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు 07176. ఎందుకంటే ఈ ట్రైన్ ఇంకా నడిచే అవకాశం లేదు. ఇదొక శబరిమల స్పెషల్ ట్రైన్. సో శబరిమల అనేది అయిపోయింది కాబట్టి సీజను, నాకు తెలిసి ఇంకా ఈ ట్రైన్ని స్టాప్ చేసేయచ్చు. అబ్బా, 2 నిమిషాలు కాదు కానీ మొత్తానికి ఒక 7-8 minutes తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. బాయ్ కాట్పాడి రైల్వే స్టేషన్. ఇప్పటిదాకా మనం చేసిన ట్రైన్ జర్నీ వచ్చేసి 125 kilometers అప్రాక్సిమేట్లీ. దీనికి 5 సార్లు బ్రేకులు. మన పక్క ప్లాట్ఫామ్ అయితే ఒక ట్రైన్ వెళ్తుంది. వ్యాప్ 4 లోకోమోటివ్ అరక్కోణం లోకోమోటివ్ అయితే చాలా బాగుంది. పాతదే కానీ పెయింటింగ్ అది వేసారు, బాగుంది. బాయ్ కాట్పాడి జంక్షన్. అబ్బా, నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి వేలూరు కంటోన్మెంట్ అని పిలుస్తారు. ఇది కూడా పక్కన వెళ్తుంది కదా రోడ్డు, ఇది కూడా వేలూరుకి వెళ్ళే రోడ్డే. ఇలాగే వెళ్తుంది ఇంతే. వెల్కమ్ టు వేలూరు కంటోన్మెంట్. సో ప్రజెంట్ మనం వచ్చేసి వేలూరు కంటోన్మెంట్ స్టేషన్లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VLR. ఆల్మోస్ట్ 3.5 hour డిలే. సో ఇక్కడ అఫీషియల్గా మనకున్నటువంటి స్టాప్ వచ్చేసి 2 minutes. అబ్బా, సంతోషం అంటే సంతోషం. కరెక్ట్గా 2 నిమిషాలకే సిగ్నల్ అయితే వచ్చింది, బయలుదేరుతుంది. గ్రేట్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. వేలూరు రైల్వే స్టేషన్లో ఫుడ్ కానీ అట్లాంటిది ఏం అవైలబుల్ లేదు, ఎందుకంటే రెనోవేషన్ అవుతుంది మొత్తం ప్లాట్ఫామ్ అంతా. సో చూసుకోండి అది. ఇప్పుడే టీసీ గారు వచ్చి మొత్తం టికెట్స్ అనేది చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి తిరువన్నామలై, నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇదిగోండి అరుణాచలం కొండ కనిపిస్తుంది చూడండి, సాక్షాత్తు పరమశివ స్వరూపం. క్లియర్ కట్ మౌంటైన్, కరెక్ట్గా సూర్యుడు అయితే తలపైన ఉన్నాడు. అమేజింగ్. ఇదిగోండి తిరువన్నామలైని, అరుణాచలంని తిరువన్నామలై అని కూడా పిలుస్తారు. తిరువన్నామలై రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TNM. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. ఈ తిరువన్నామలై రైల్వే స్టేషన్లో కాసేపు దిగెక్కుతాం, అందుకే నేను చెప్పులు లేకుండా దిగుతున్నాను. అరుణాచలం వచ్చేసరికి ట్రైన్ అంతా ఖాళీ, మొత్తం ఖాళీ. ఇష్టం వచ్చిన సీట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా ట్రైన్ అంతా ఖాళీ అని, మొత్తం దిగేశారు. ఇక్కడ ట్రైన్లో ఉన్న జనం అంతా దిగేశారు. స్వామి, మా వాళ్ళందరినీ చల్లగా చూడు స్వామి. మీ అందరికీ అందించాలి, అందరికీ ఉపయోగపడాలి అని నేను అరుణాచలం మీద చాలా రీసెర్చ్ చేశాను. అంటే లైక్ నెవర్ బిఫోర్ అనమాట, అంత రీసెర్చ్ చేశాను. బట్ ఏంటంటే నేను అరుణాచలం టెంపుల్లోకి చూస్తే కొంతమంది అక్కడికి భక్తిభావంతో రావట్లేదు. వాళ్ళు కొంచెం రీల్స్ చేసుకోవడానికి, ఆ ఫోటోషూట్లు చేసుకోవడానికి అలా వచ్చి చెడగొడుతున్నారు. అక్కడున్న స్వాములు కానీ సిద్ధులు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇట్లా యూట్యూబర్స్ అంతా వచ్చి వీడియోలు చేసి పెట్టి ఈ టెంపుల్కి ఇక్కడికి ఇదే పని మీద వస్తున్నారు. సో ఇక్కడికి భక్తిభావంతో రాకుండా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు ఇవి చేయడానికి వస్తున్నారు ఇక్కడికి అని చెప్పి అనటం నా చెవులతో విన్నా నేను. ఏదైనా ఆయనే ముందుకు తీసుకెళ్ళాలి. సో చూద్దాం. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి విల్లుపురము. తిరువన్నామలై నుంచి 67 kilometers అయితే ఉంటుంది. మన ట్రైన్ ఇప్పుడిప్పుడే మెల్లగా విల్లుపురం అయితే రీచ్ అయింది. అది ఆనవాయితీ ప్రకారం స్టేషన్ కంటే ముందే, ప్రతి స్టేషన్ కంటే ముందే
ఇక్కడ హాల్ట్ అయితే తీసుకుంటుంది అనమాట. అఫీషియల్ స్టాప్ ఇదే. చూడండి టైం వచ్చేసి 4:26 అయితే అవుతుంది. మన ట్రైన్ విలుపురము 1 o'clock రీచ్ కావాల్సింది 4:20కి అయితే రీచ్ అయింది. ఇంకా బయటనే ఉంది చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ 3 hours 25 minutes డిలే. విల్లుపురం దగ్గర నేను లేక్ అయితే స్పాట్ చేశాను. మొత్తం లీవ్స్ అవన్నీ కూడా ఆకులే, మొత్తం వాటర్ పైన ఉన్నాయి చెట్లన్నీ. వెల్కమ్ టు విల్లుపురం జంక్షన్. విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VM. ఇవన్నీ చిన్న చిన్న స్టేషన్స్ అబ్బా, భలే ఉంటాయి. ఎక్కువ క్రౌడ్ ఉండదు, నార్మల్గా ఉంటాయి. ఇవన్నీ ప్రశాంతంగా ఉంటాయి ఈ స్టేషన్స్ అన్నీ. సో ఈ ట్రైన్ చరిత్ర గురించి చెప్పాలి, ఎందుకంటే అఫీషియల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ వచ్చేసి 15 minutes. సో అది చాలు చెప్పడానికి. ఇది యాక్చువల్గా సికింద్రాబాద్ టు కొల్లం వయా విల్లుపురం జంక్షన్ అనేది ఇది ఒక స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ ఎందుకు వేశారు అంటే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు కదా, సో అయ్యప్ప స్వామి భక్తులకి ఇది ఒక స్పెషల్ ట్రైన్ లాగా. దీని అయితే సికింద్రాబాద్ నుంచి వయా ఆంధ్రప్రదేశ్ వయా తమిళనాడు టు కేరళ లాగా ఇది ఒక స్పెషల్ ట్రైన్ లాగా దీని అయితే సర్వీస్ నడవడం జరిగింది. సో ఇది నాకు తెలిసి ఈ ట్రైన్ లాస్ట్ సర్వీస్ అనుకుంటున్నాను, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఇది రిటర్న్ వెళ్ళిపోతుంది. సో నాకు తెలిసి ఈ ట్రైన్ సర్వీస్ అనేది అవైలబుల్ కూడా ఉండదు అది. సో రక్త కన్నీరు గార్పించేసింది మొత్తానికి. ట్రైన్ స్టేషన్కి రీచ్ అవ్వకుండా ముందే 2-3 స్టాప్లు అయితే ఖచ్చితంగా సిగ్నల్ ప్రాబ్లము అది ఏడిపించేసింది. ఓవరాల్గా ఈ ట్రైన్ రన్ టైం వచ్చేసి 29 hours అయితే అది కాస్త ఇప్పుడు 3.5 hours పైన డిలే అవుతుంది. కాబట్టి ఇంచుమించు 32 hours 33 hours పైన వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. టోటల్ రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి 1540 kilometers అప్రాక్సిమేట్గా. సో ఇది మనం అంత దూరం జర్నీ చేయట్లేదులేండి, మనం రేణిగుంట నుంచి ఆల్మోస్ట్ శ్రీరంగం వరకే జర్నీ చేస్తున్నాం కాబట్టి. సో మనకు 452 kilometers రఫ్గా మనం జర్నీ చేయబోతున్నాం. దీనికే ఇంకా 3.5 hours డిలే అయిపోయింది. మధ్యాహ్నం నుంచి నేనేం తినలేదు, బింగోస్ అయితే తీసుకున్నాను. చూద్దాం, ఏదో కొంచెం కారంగా తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ ట్రైన్ జర్నీస్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ ట్రైన్స్కి లేదా లాంగ్ రన్ ట్రైన్స్కి ఉన్నంత సిగ్నల్ ఇదనేది స్పెషల్ ట్రైన్స్కి ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, దెబ్బ అయిపోతారు. ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అట్లాంటి ఏమైనా ఉంటాయి, స్పెషల్ ట్రైన్కి బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కనుక వన్ డే మీరు మీ ఇంటర్వ్యూస్ కానీ లేదా ఇంపార్టెంట్ వర్క్స్ కానీ ఎప్పుడు కూడా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, స్పెషల్ ట్రైన్స్కి రెగ్యులర్ ట్రైన్స్కి ఉన్నంత సిగ్నల్ అనేది ఉండకపోవచ్చు. దేర్ విల్ బీ ఎ ఛాన్స్. ఈరోజు జరిగింది చూసారా, 3.5 hours డిలేతో నడుస్తుంది ఒక్కొక్క స్టేషన్కి. ఎమర్జెన్సీ కానీ ఇంపార్టెంట్ వర్క్ కానీ ఉంటే లేట్ అవ్వడం మేము ట్రైన్స్కి లేట్ అవ్వడం మేము కొత్త కాదు. సో అట్లని మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళిపోద్ది కదా. సో ఆన్ టైం వర్క్ ఏదైనా ఉంటే కనుక పోద్ది కదా. అది వీ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దట్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దట్. విల్లుపురం నుంచి మొత్తానికి మన ట్రైన్ అయితే మూవ్ అయింది. కరెక్ట్గా 4:36కి మూవ్ అవ్వాలి ఎక్స్పెక్టెడ్ టైము, కానీ ఇప్పుడు చూడండి ఎంత అవుతుందో, 55. ఆల్మోస్ట్ ½ an hour పోయింది ఇక్కడే. బాయ్ బాయ్ విల్లుపురం జంక్షన్. ఇంతసేపటి నుంచి మన ట్రైన్ కోసం ఒక ట్రైన్ అయితే పక్కన పెట్టడం చూసా మార్నింగ్ నుంచి. ఏం ట్రైనో చూద్దాం. అది ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ గురువాయూర్. ఈ ట్రైన్ పక్కన పెట్టారు మన ట్రైన్ గురించి. నెక్స్ట్ మనం ఆగబోయే స్టేషన్ వచ్చేసి వృద్ధాచలం. ఇక్కడ నుంచి 65 kilometers అయితే ఉంటుంది. వెల్కమ్ టు వృద్ధాచలం జంక్షన్. వృద్ధాచలం జంక్షన్లోకి అయితే వచ్చాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇక్కడ అఫీషియల్గా మన ట్రైన్కి ఉన్న స్టాప్ వచ్చేసి 3 minutes, కానీ మన ట్రైన్ ఎన్ని నిమిషాలు అఫీషియల్ స్టాప్ తీసుకుంటుందో తెలియదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది. వృద్ధాచలం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VRI. సక్సెస్ఫుల్గా మన ట్రైన్ అయితే ఖచ్చితంగా 4 గంటలు డిలే అయితే మెయింటైన్ చేసింది. ఐ విల్ షో యూ. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడికి 1:45 రావాల్సింది, బట్ 5:41కి అయితే వచ్చింది. 4 minutes తక్కువ, 4 hours. అది అస్సామే ఈరోజు. లేట్ గల కారణాలు ఒక్కటి అని చెప్పలేము, ఎందుకంటే ఇది స్పెషల్ ట్రైను. రెగ్యులర్గా నడిచే ట్రైన్స్ ఉంటాయి, సో వాటి టైమింగ్ని మెయింటైన్ చేయాలి. గూడ్స్ ట్రైన్లు ఉంటాయి, వాటి టైమింగ్ని మెయింటైన్ చేయాలి. సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి, సో అది ఇవన్నీ ఉంటాయి. ఓకే, పాసింగ్లు క్రాసింగ్లు ఇవన్నీ పోను
ఆ గ్యాప్లో ఉన్న టైంలో దీన్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో అది దానికి మనం ఏం చేయలేం. అందుకే చెప్తుంటా నేను, స్పెషల్ ట్రైన్లలో జర్నీస్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కానీ ఇంపార్టెంట్ వర్క్స్ కానీ ఉంటే అట్లీస్ట్ ప్లాన్ బిఫోర్ 1 డే. ఓకే, సో అది ట్రావెల్లో ఎప్పుడు కూడా మీరు అనుకున్న టైంకి రీచ్ అవుతామన్నా ఇది లేదు, మ్యాక్సిమం ముందుగా ఉండడానికి ట్రై చేయాలి. ఓ గ్రేటేనే, కరెక్ట్గా 3 minutes అంటే 3 minutesకి సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరుతుంది ఇప్పుడు. బాయ్ బాయ్ వృద్ధాచలం జంక్షన్. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి అరియలూరు. ఇక్కడ నుంచి 53 kilometers అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నదబ్బా, చాలా బాగున్నాయి రైల్వే స్టేషన్స్ ఇటు సైడ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నీట్గా ఉన్నాయి ప్రతి రైల్వే స్టేషను. వా, మీ అందరికీ అదిరిపోయే సన్సెట్ అయితే చూపిస్తాను చూడండి, అందరికీ నచ్చుద్ది. వా ఏముంది అసలు, అమేజింగ్ అమేజింగ్. సక్సెస్ఫుల్గా మనం 4 గంటల లేట్ తోటి అరియలూరుకి అయితే రీచ్ అయిపోయాం గివెన్ టైం కన్నా. సో ఇక్కడ నుంచి అరియలూరు నుంచి శ్రీరంగం 60 kilometers అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ అనుకుంటాను. మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక అదేందనేది అంత మ్యాసివ్ కన్స్ట్రక్షన్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు అరియలూరు. ఇటు సైడ్ చూస్తే సన్సెట్ కూడా అయిపోయింది, ఆరెంజ్ కలర్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చినట్టుంది మన ట్రైన్ స్టేషన్ కూడా చాలా చిన్న స్టేషను. నంబర్లు ఏం లేవు దీనికి. ఉందబ్బా, నెంబర్ ఉంది అక్కడ కనిపిస్తుందా, అదిగండి అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. తేజస్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశాను నేను. తేజస్, ఓ మై గాడ్, నా ఫేవరెట్ ట్రైన్ అండి. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ అండి నాకు అది. బా, స్టేషన్ చిన్నగా ఉన్నా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి అసలు ఎంత బాగుందో, డెస్క్లు అన్నీ. ఓ మై గాడ్. అఫీషియల్గా ఇక్కడ మన ట్రైన్కి ఉన్న స్టాప్ వచ్చేసి 2 minutes. అండ్ అరియలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ALU. ఇట్స్ టైమ్ ఫర్ కాఫీ. ఇందాకటి నుంచి చూస్తున్నాను కానీ, సో ఇలాంటి కౌంటర్స్లోనే నాకు కాఫీ తాగటం అలవాటు. అన్న టీ ఇరుగా, టీ కూడా తమిళ్ కొంచెం చూడండి. టీ తీసుకున్నాను, 10 rupees అంట. అబ్బా, పానకం లాగా ఉంది. నథింగ్, వాటర్లో బెల్లము అది వేసుకుని తాగినట్టుంది. ఏదో ఒకటి ఏం చేద్దాం అంతే, జర్నీలో ఇలాగే ఉంటాయి. అరియలూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి శ్రీరంగం. ఈ స్టేషన్లో మన ట్రైన్లో నుంచి ఒక్కరు కూడా దిగలేదు, ఈ స్టేషన్లో నుంచి మన ట్రైన్లోకి ఒక్కరు కూడా ఎక్కలేదు. ప్రజెంట్ శ్రీరంగం అయితే రీచ్ అయిపోయాం మనము. ఇంకొక 4 to 5 kilometers అయితే ఉంది. సో ఇంకా ఓవరాల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆల్మోస్ట్ 4 hours మాత్రం డిలే చేసింది, కంప్లీట్గా రాడ్ పెట్టేసింది. ఐఎమ్ సారీ. అదిగోండి గాయస్, అక్కడ కనపడుతుంది కదా శ్రీరంగం గోపురం, అది అక్కడ. వావ్, అక్కడ కనిపిస్తుంది, అది శ్రీరంగం గోపురము. ఇక్కడైతే కావేరి నది ఉంది కానీ కనిపించట్లేదు, అది చీకటి కదా. సో నాకు లైట్గా వాటర్ రిఫ్లెక్షన్ అది తెలుస్తుంది, అక్కడ కొంచెం ప్రవహిస్తున్నాయి వాటర్. అయిపోయింది జర్నీ. ఓకే, జర్నీ కమ్స్ టు ఎండ్. ప్రజెంట్ మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం, ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో ఇంకా ఈ వీడియోని అయితే కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నాకు మాట్లాడడానికి కూడా ఇంకా ఓపిక లేదు. మొత్తం మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 452 kilometers ఫ్రమ్ రేణిగుంట. అండ్ మనకు పడ్డ టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 360 rupees అయితే పడినట్టుంది, స్లీపర్ క్లాస్. అది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.